డయాబెటిక్ పేషెంట్స్ అడుగుతుంటారు, మేడం మాకు ఓరల్‌గా టాబ్లెట్స్ సరిపోతాయి కదా! ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎందుకు అంటారు. అయితే ఇన్సులిన్ అనేది మన ప్యాంక్రియాస్‌లో బీటా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే ఒక గ్లూకోజ్ కంట్రోల్ హార్మోన్. అది ఎవరికి పెట్టాలి? ఎందుకు పెట్టాలి? అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ టైప్ 1 డయాబెటీస్. వీళ్ళలో బీటా సెల్ ఫంక్షన్ తక్కువ ఉండడం వల్ల ఆర్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఇన్సులినే ట్రీట్మెంట్. అండ్ ఎవరైతే పేషెంట్స్ మల్టిపుల్ టాబ్లెట్స్ అంటే 2 to 3 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఆల్రెడీ యూజ్ చేస్తూ కంట్రోల్ సరిగ్గా లేకుండా పర్సిస్టెంట్ హైపర్గ్లైసీమియా అంటే అధికంగా గ్లూకోజ్ పెరుగుతున్న పేషెంట్స్కి ఇన్సులిన్ ట్రీట్మెంట్గా చూస్ చేస్తాం. లేదా ఇప్పుడే డయాబెటీస్ నిర్ధారణ అయ్యి HbA1c 10 కన్నా ఎక్కువ ఉన్నా, ఫాస్టింగ్ షుగర్స్ 250 కన్నా ఎక్కువ ఉన్నా, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మోర్ దెన్ 300 ఉన్నా మనం ఇన్సులిన్ ట్రీట్మెంట్గా చూస్ చేసుకోవాలి. ఆర్ డయాబెటిక్ పేషెంట్స్కి ఉండే ఒక ఎమర్జెన్సీ కండిషన్ డయాబెటిక్ కీటో అసిడోసిస్లో ఉన్న ఇన్సులినే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అండ్ ఏదైనా సర్జరీకి వెళ్ళే పేషెంట్స్ అయినా, లేదంటే ఏదైనా అక్యూట్ స్ట్రెస్ అంటే ఐసీయూలో ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ కోసం అడ్మిట్ అయిన వాళ్ళు, అంటే వెంటిలేటర్ సపోర్ట్ మీద నుండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్, హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఇన్సులిన్ స్ట్రిక్ట్ కంట్రోల్కి యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా కాంప్లికేషన్స్ అంటే డయాబెటిక్ ఉండి నెఫ్రోపతి అంటే రీనల్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్, ఆర్ న్యూరోపతి అంటే నర్వ్స్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్, డయాబెటీస్లో కాంప్లికేటింగ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ కంట్రోల్ కోసం ఇన్సులిన్ యూజ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాబెటిక్ మదర్స్, పెరిగే బేబీకి ఎఫెక్ట్స్ లేకుండా మదర్కి సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇన్సులిన్. అండ్ ఓరల్ ఇంటాలరెన్స్ అంటే ఓరల్ టాబ్లెట్స్ తీసుకునే పేషెంట్స్కి టాబ్లెట్స్ పడనప్పుడు మనం ఇన్సులిన్ ట్రీట్మెంట్గా చూస్ చేసుకుంటాం. సో మనం ఎర్లీగా ఇన్సులిన్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోవడం వల్ల కొన్ని కండిషన్స్లో స్ట్రిక్ట్ కంట్రోల్ని పికప్ చేసుకోవడానికి, బీటా సెల్ ఫంక్షన్ని ప్రిజర్వ్ చేయడానికి అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే సెల్స్ ఫంక్షన్ ప్రిజర్వ్ చేయడానికి మనం ఇన్సులిన్ ట్రీట్మెంట్గా చూస్ చేసుకుంటాం.